చాలా మంది కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుదల పంపించి తప్పుడు వచ్చారని చెప్తే మనం నేను చేయబోతున్నాయి. ఈరోజు 4 నేను వచ్చాను కాబట్టి అక్కడ సందర్భపోతున్నాను. అయినా బాధపడదు మీకు సేవ చేసినందుకు ఒక పుస్తకం తప్పకుండా మీ అందరికీ స్పెషల్ పరిచేస్తూ అందరూ కలిసి భయం లేకుండా ధైర్యంగా మాట్లాడి ఉద్యోగాలు తీసుకుంటే ఆ సహకారం వెళ్ళినప్పుడు కావాల్సింది ప్రాంతం అన్ని కూడా కలుపుకొని అందరు ముఖాలు అందుబాటులో మీకు సమస్య సమస్య అన్నీ ఉన్నాయి. కార్య సమస్య కానీ రైతు కానివ్వండి రకాల సమస్య శ్వేతపడిపోయాక మంత్రి మండలంలో ఉండబెట్టించారు స్టేషన్ అలాగే డబ్బు ఇచ్చామండి. నంద్యాలలో రాజ్యంలో ఏమొస్తుంది డబ్బులు ఏమిపించారు చాలా మంది ప్రయత్నం పెడుతున్నారు. ఇందులో సమస్య ఏమంటే దాని ఆఫీసర్ దృష్టిలో తాకుతుంది. వాళ్ళు ఆధార్ అంటే రెవెన్యూ రికవరీ మీరు రెవెన్యూ రికవరీ ఇప్పుడు చేసుకుంటే 6 months టైం ఇస్తారు. 6 months మీరు డ్రైవర్ టికెట్ పెరగాలి. రెగ్యులర్ నిలబడే టైలర్ సార్ అది కొత్త టైల్ ఏం కాదు. అవి కరోనా తర్వాత కోవిడ్లో అప్పుడు దాని గురించి ఆఫ్ చేసినారు. రెగ్యులర్ టైల్స్ ఏమి అబ్బాయిని పోగొట్టారు. వాస్తవం మీరు దాచిపెట్టుకున్నా అబ్బాయి చెప్పినా అవి సిస్టమ్ చాలా మీరే కాదు చాలా మంది నాకు అర్థమైంది. మొత్తం చాలా మంది కూడా చాలా మంది ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుదల పంపించి తప్పుడు వచ్చారని చెప్తే మనం నేను చేయబోతున్నాయి. ఈరోజు 4 నేను వచ్చాను కాబట్టి అక్కడ సందర్భపోతున్నాను. అయినా బాధపడదు మీకు సేవ చేసినందుకు ఒక పుస్తకం తప్పకుండా మీ అందరికీ స్పెషల్ పరిచేస్తూ అందరూ కలిసి భయం లేకుండా ధైర్యంగా మాట్లాడి ఉద్యోగాలు తీసుకుంటే ఆ సహకారం వెళ్ళినప్పుడు కావాల్సింది ప్రాంతం అన్ని కూడా కలుపుకొని అందరు ముఖాలు అందుబాటులో మీకు సమస్య సమస్య అన్నీ ఉన్నాయి. కార్య సమస్య కానీ రైతు కానివ్వండి రకాల సమస్య శ్వేతపడిపోయాక మంత్రి మండలంలో ఉండబెట్టించారు స్టేషన్ అలాగే డబ్బు ఇచ్చామండి. నంద్యాలలో రాజ్యంలో ఏమొస్తుంది డబ్బులు ఏమిపించారు చాలా మంది ప్రయత్నం పెడుతున్నారు. ఇందులో సమస్య ఏమంటే దాని ఆఫీసర్ దృష్టిలో తాకుతుంది. వాళ్ళు ఆధార్ అంటే రెవెన్యూ రికవరీ మీరు రెవెన్యూ రికవరీ ఇప్పుడు చేసుకుంటే 6 months టైం ఇస్తారు. 6 months మీరు డ్రైవర్ టికెట్ పెరగాలి. రెగ్యులర్ నిలబడే టైలర్ సార్ అది కొత్త టైల్ ఏం కాదు. అవి కరోనా తర్వాత కోవిడ్లో అప్పుడు దాని గురించి ఆఫ్ చేసినారు. రెగ్యులర్ టైల్స్ ఏమి పోలీసులు బ్రహ్మాండంగా విజయవాడ వస్తే మా అందరి జీవితాలు క్యాపిటల్ పడుతుంది. మన క్యాపిటల్ తగిన మైస్ మైస్ గతంలో చాలా పెట్టారు. అక్కడ తొలగించాలని కూడా మీ మిత్రులు చెప్పాడు. తప్పకుండా వెంట చేసి తప్పకుండా పడకండి. ఏ సమస్యలు కానీ అత్యంతగా సాల్వ్ చేసినప్పుడు ముందుకు వెళ్దాం. మీ యొక్క సహకారం కోరుకుంటాం. దాంట్లో మీరు కూడా అవగాహన పడుతుంది. వేరే మంది డబ్బులు కాదు, మీ ఆస్తులు కొట్టే వస్తుంది కాదు. మీ సార్ 5 నిమిషాలు కొట్టాడుతారు. ఆ ఊరి కోసం మనం మన డోర్లో వైశాఖ కూడా ఎప్పుడు లేదు. ధైర్యం ముందుకు వచ్చాయి. వైశాఖ మన బదిలీ ధైర్యం వచ్చేసి ఆ ధైర్యం రావాలి రాలేదు. కానీ నోడు సినిమా అదే అబద్ధిస్తుంది. ఈరోజు గతంలో పొరపాటు జీతాలు జగన్మోహన్ రెడ్డి గారికి
చూసినందరికీ మన వస్తున్నారు, మన పిల్లలు వస్తున్నారు, పిల్లలు ఉద్యోగం లేవు, మన వ్యాపారం టౌన్లో చాలా రైతుల్లో ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయ్యేది. మరొక 1,00,000 పోలీసులు బ్రహ్మాండంగా విజయవాడ కూడా వస్తుంది. మా అందరి జీవితాలు క్యాపిటల్ సిగ్గుపడుతుంది మన క్యాపిటల్. అలాగే మైస్ ఉన్నారు, మైస్ గతంలో చాలా అటు తొలగించాలని కూడా నేను చెప్పాడు. తప్పకుండా వెంకటేశ్వర తప్పకుండా పడుతుంది. ఏ సమస్యలు కానీ అత్యంతగా సాల్వ్ చేసినప్పుడు ముందుకు వెళ్దాం. మీ ఎంత సహకారం కోరుకుంటాం. నారాయణ మీరు నాకు అవగాహన అవుతుంది. వేరే మంది డబ్బులు వస్తున్నారు కాదు, మీ ఆస్తులు కొట్టే వస్తుంది కాదు, మీ సార్ 5 నిమిషాలు కొట్టాడుతారు. ఆ ఊరు కోసం ధైర్యంగా ఉండేవాళ్ళు. మనం మన డోర్లో వైశాఖ కూడా ఎప్పుడు లేదు, ధైర్యంగా ముందుకు వచ్చాయి. వైశాఖ మన బజార్లు నాకు ముస్లిం సాంగ్ ధైర్యం వచ్చేసి ఆ ధైర్యం రావాలి. రాలేదు కానీ వచ్చారు మా అదే అమర్దిస్తుంది. ఈరోజు గతంలో పొరపాటు కింద రాష్ట్రం జగన్మోహన్ గారిని గెలిపించారు, ఉత్తరాలు గెలిపించారు. ఆయన చూసినందరికీ మన వస్తున్నారు, మన పిల్లలు వస్తున్నారు, పిల్లలు ఉద్యోగం లేవు, మన వ్యాపారం టౌన్లో చాలా రైతుల్లో ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయ్యేది. మరొక 1,00,000 వద్దే కానీ గుట్కా గంజాయి వద్ద చాలా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఇండియా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి టైంలో అది మాకు డబ్బు కాబట్టి అన్ని టీచర్ ప్రారంభం చేశాను. ఇసు కానివ్వండి, మద్యం కానివ్వండి, రకరకాల మైన్స్ కానివ్వండి, రోజు రాజ్యాన్ని కొన్ని కూడా కష్టపడి ఇవన్నీ కూడా క్రిమినల్ కాకుండా క్రిమినల్ సంపాదించిన ఉద్దేశంతో ఉంటారు. మనం క్రిమినల్స్ కాదు, నీతి వ్యక్తులు కావాల్సింది కష్టపడి సంపాదించుకుందాం. మంచికి కావాల్సింది డబ్బు కావాలి, క్రిమినల్స్ దగ్గర డబ్బు కావాలి. లీగల్ మాత్రం కాదు ఇంకా ఉండదు. కాబట్టి ధైర్యంగా అంతగా మనం ముందుకు వెళ్దాం. మిగిలిన ఏమి తార్గెట్ సమస్య నేను మనం ఇన్స్పెక్ట్ చేశాను. ఎంతమంది కొంచెం మాట అవసరం కానీ నేను ఇన్స్పెక్ట్ చేస్తే దాదాపుగా ఈ ప్రాజెక్ట్ కొట్టడానికి 5,00,000 పెట్రోల్ కావచ్చు, 5,00,000 పెట్రోల్ కావచ్చు. ఒక నాకు వస్తే ట్యాంక్ నుంచి దాదాపుగా 250 కోట్లు మనం ఖర్చు పడింది. మాట్లాడే జనరల్ పుస్తకాల్లో కంప్లీట్గా ప్రతి ఊళ్ళో ఇంటిని కొలగా విషయించారు. కొత్త సంవత్సరంలో ప్రతి ఇంటికి కొలే బాధ్యత సంబంధించిన అధికారులు మాట్లాడారు, మాట్లాడి మనకు నెలకు 1,500 ప్యాక్సెస్ మాట్లాడారు. నెలకు 1,500 వస్తాయి. అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీ కెపాసిటీ ఇక్కడ మాట్లాడారు. ఇంకో ట్యాంక్ చెప్పండి, నీళ్ళు మీ ముఖ్యంగా నీళ్ళు వస్తున్నాయి. దాని మీకు స్టోరేజ్ కెపాసిటీ ఇందాకనే మాట్లాడి తొందరలోనే 6 months చదువుకుంటాం సంప్రదిస్తే మీకు ఈ సంవత్సరంలో మీకు ఇల్లు అవకాశం ఉంది. నేను మాట్లాడి మార్కెట్ చేసి మండే ఉత్సాహం ఇస్తారు. వెంటనే కలెక్ట్ చేపించి స్టోరేజ్ ట్యాంక్ కూడా నేను ప్రయత్నిస్తే తప్పకుండా తొందరలోనే మీరు నిర్మించారు పరిస్థితి పరిస్థితి సార్. మీరు తీసుకుంటున్నారు దగ్గర తల్లి గమనించింది మన స్కీములలో ఏదన్నా ఉంటే మన పేద ఆడవయసులకు మీ సహకారం ఉండాలని ఏదైనా స్కీములలో గృహం కానీ ఏదైనా ఉంటే మా వారికి ఏదైనా సాయం చేయాలని కోరుకుంటారు. పిలిచిన ఆదాయ వనరుల గల నియోజకవర్గము కోనపై ఆఫీసర్నైనా దాడుల నుంచి మమ్మల్ని కాపాడాలని కాచుకోవాలని నా మనవి. అన్ని వేళలో మీరు మాకు అందుబాటులో ఉండాలని ప్రార్థిస్తున్నాం. చివరగా మనము కోరిన వెంటనే ఇక్కడికి మన బేదంచర్ల
అరేంజ్మెంట్ ఉంది అని అంటేనే చాలా ఈ రకంగా అమ్మవారికి వచ్చి మీరు అమ్మవారి దర్శనం చేసుకొని మాకు కూడా మీరు ఒక చిన్న అవకాశం ఇచ్చి ఇక్కడ ఒక చిన్న చిరుకాంగా సన్మానం చేస్తామంటేనే ఆ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వివిధ రంగాల్లో నిష్ణానిష్ఠులు అలాగే ఇక్కడికి వచ్చిన వెళ్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇప్పుడు చెప్పారు ఆరోగ్య విషయంలో ఏమన్నా సమస్యలు ఉన్నా చిన్న చిన్న ఏమన్నా అవకాశాలు ఉన్నా మాకు దయచేసి సహకరించాలని సభాపూర్వకంగా కోరుతున్నాము. అలాగే ట్రైన్స్ గురించి ఇప్పుడే మోహన్ గారు చెప్పారు. ట్రైన్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆపకపోవడం వల్ల దయచేసి దాని మీద దృష్టి సాధించాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా బేతంచెర్ల మీకు తెలిసిన విషయమే మైన్స్ మీద ఆధారపడి ఉంది. ఒక కొత్త లీజ్ రావాలంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే పరివార దృష్టిలో మైన్ అంటే మన హైదరాబాద్ గాలి జనార్దన్ రెడ్డి బేతంచెర్ల నార్మల్ ఈ మైన్తో కంపేర్ చేస్తున్నారు. సాధారణంగా భయపడకుండా ఓట్లేసిన ఘనత ఈరోజు ఆరోగ్యం ఉందని అందరికీ అలాగే ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో అభిమానంతో ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలను మరిమని కూడా ఎందుకంటే విశిష్ట అతిథిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి కోట్ల భాస్కర్ గారి తనయుడు మన ప్రేమ శాసనసభలో కేవలం 2002లో మాజీ మినిస్టర్ గారైన దుగ్గల రాజేంద్రనాథ్ రెడ్డి ఓటమి చదివించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు గెలుపుకు 3 మండలాలలో వైశ్య సోదరులందరూ ఎంతో మూకుమడిగా వచ్చి ప్రకాష్ రెడ్డి గారికి సాయం చేశారు. అదే పెద్దలు ఉన్నారు మార్పు వేరే గారు ఆఫీసర్లతో కానీ ఇంటి గారు ఇబ్బంది వస్తే మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాము అని చెప్పి పెద్దలు అడిగారు. కోట్ల కుటుంబం ఎవరికైనా ఒక్క వైశాఖని కాదు ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వచ్చిందని తలుపు పెట్టినామంటే ఫోన్ చేస్తే చాలు స్పందించి ఆ సమస్యలు పరిష్కరించి మీ సమస్య పరిష్కరించడానికి చూడండి చెప్పినా మళ్ళీ ఫోన్ చేసి పెట్టుకున్నాడు. అంటే వయసులో చిన్న మళ్ళీ నీకు చెప్పచ్చు. దాదాపు 3 తరాల నుంచి మేము ఆ కుటుంబంతో రాజకీయ సంబంధాలు ఉన్నాయి. మా దేవుడు గారి నుంచి పెద్ద గౌరవనీయులు విజయభాస్కర్ గారి దగ్గర నుంచి వర్తలు రాజకీయాలు ఇచ్చారు. మా గురితో మేము ఈ స్థాయిలో ఉన్నామంటే కూడా ఆ కుటుంబంలో చెప్పగలుగుతాము. దయచేసి ఇంకా మన ఎలక్షన్స్ కంటే ముందు ఆత్మీయ సమ్మేళనం చూశారు. మేము చైతన్యం అయితే బాగా వచ్చింది. ఐకమత్యం ఉంటే ఏ ఆఫీసర్ కానీ వేరే కానీ ముందే ఇబ్బంది కలుగుతున్నారు. ఏ ఒక్కరికి ఆమె వచ్చిన విద్యార్థులు పరిశోధకులందరూ కలిసి వాళ్ళకి అండగా నిలబడింది. మనం అందరూ ఐకమత్యంగా ఉన్నామంటే ఏ నాయకులైనా వాళ్ళు ఆపద వచ్చినట్టే సాయపడడానికి ముందుంటారు. అలా ముందుండే కుటుంబంగా మన కుటుంబాలు సాయం ఇప్పుడు సరే సూర్యప్రకాష్ రెడ్డి గారే కదా అని చెప్పి మన నియోజకవర్గం సుపరిచితులు అని చెప్పి మళ్ళా రోటరీ క్లబ్ తరఫున ఒక 10-15 వెహికల్స్ తీసుకుపోయి సూర్యప్రకాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెంటనే దాదాపు వాళ్ళ ఇంటి దగ్గర 1000-1500 మంది కార్యకర్తలు ఉన్నారు మేము పోయిన సమయానికి. రిప్రజెంటేషన్ ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ బేతంచెర్ల అని అంటే విషయం తెలియపరుస్తానే ఎంబడే ఫస్ట్ మాకే అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇచ్చిన వెంటనే సార్ విషయం ఈ విధంగా ఉంది, మాకు ట్రైన్స్ నిలవడట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఎంబడే ఆ రిప్రజెంటేషన్ చదివాడు. అలా పిఎం చెప్పాడమ్మా ఇది ఫైల్ వేసి పెట్టుకొని. అంటే బేతంచెర్ల రోటరీ లెటర్ ప్యాడ్ సౌత్ జోన్ రైల్వే సెంటర్లో ఉంది. ఎంబడే సార్ ఒక 10-15 రోజులకు స్టాపింగ్ పెట్టించడం జరిగింది. అప్పుడు ఆర్ఎంఎస్ సంఘం తరఫున, ఫ్యాక్టరీ అసోసియేషన్ తరఫున, రోటరీ ఇంటర్నేషనల్ తరఫున, వివిధ సంఘాల తరఫున దాదాపు 10-15 రిప్రజెంటేషన్లు తీసుకుపోయి సార్కిస్తే ఎంబడే స్పందించాడు. ఆ స్పందన ప్రకారం మనకు రైలు కూడా స్టాపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా
పెద్దలు అడిగారు. రైల్వే స్టాపింగ్ చాలా ముఖ్యం సార్ మాకు. కాబట్టి మీకు స్టేట్లోనే కాదు, గతంలో మీరు మీ తండ్రి గారు గతంలో కేంద్రం మంచి పరిచయాలు ఉన్నాయి. మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేస్తాము, మీరు కూడా మా బేతంచెర్లకు ట్రైన్స్ ఆపాలని సవినయంగా సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. అలాగే గతంలో పివి నరసింహారావు ఉన్నప్పుడు హైదరాబాదు బెంగళూరు కనెక్టివిటీ ఎక్కువ ఉంది సార్ ఇక్కడి నుంచి. కాబట్టి ఏదైనా వీలైతే ఆ ట్రైన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, దాన్ని కూడా ప్రయత్నించవలసిందిగా సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.